హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతున్నా రజసియా విజయ్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చి కుక్క మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 2021లో థియేటర్స్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. బట్ తెలుగు డబ్డ్ వర్షన్ వచ్చేసి ఈటీవీ విన్ యాప్లో అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పిన నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. ఒక డిసప్పాయింటింగ్ స్పోర్ట్స్ డ్రామా. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కానీ మన హీరోయిన్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి మరియా. సో తనైతే ఒక స్కూల్కి పీటీ టీచర్గా అయితే వస్తుంది ఈ మూవీ స్టార్టింగ్లో. సో తను వచ్చి పీటీ టీచర్గా జాయిన్ అయిన తర్వాత తనైతే ఆ స్కూల్లో ఒక కుక్క టీం అనేది ఫామ్ చేస్తుంది. అండ్ ఫామ్ చేసిన తర్వాత అది మొత్తం గర్ల్స్ టీం అనమాట. సో ఫైనల్గా తన కుక్క టీం ఉంది కదా, సో ఆ గర్ల్స్ టీం మొత్తం స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలా ఆడారు అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 2 hours ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక స్పోర్ట్స్ డ్రామాలు అంటే చాలా స్పోర్ట్స్ డ్రామాస్ అయితే వచ్చాయి. క్రికెట్ మీద మూవీస్ వచ్చాయి, హాకీ మీద మూవీ అయితే వచ్చేది, అండ్ కబడ్డీ మీద మూవీ అయితే వచ్చింది, అండ్ ఆర్చరీ మీద అయితే మూవీ వచ్చింది. చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు అయితే వచ్చాయి. బట్ ఈ మూవీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కనుక ఈ మూవీని కుక్కను బేస్ చేసుకుని అయితే ఈ మూవీని అయితే తీయడం జరిగింది. అండ్ అది కూడా ఒక గర్ల్స్ కుక్క టీం. సో ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో స్టోరీ అయితే కొంచెం బాగున్నా సరే, బట్ దాని స్క్రీన్ ప్లేలో ఎంగేజింగ్ అయితే చెప్పాలి. బట్ వీళ్ళైతే ఎంగేజింగ్గా చెప్పలేదు. అసలు ఈ మూవీకి ఒక పర్పస్ అనేది లేదు. సో అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సాంగ్స్ దాదాపు 7 to 8 సాంగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎవ్రీ 10 to 15 minutes ఒక సాంగ్ అయితే వస్తుంది. ఇది ఓటీటీ కాబట్టి నేనైతే ఫార్వర్డ్ చేసుకుంటే అయితే చూశాను. బట్ సాంగ్స్ ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్. అసలు అన్ని సాంగ్స్ అయితే అవసరం లేదు, జస్ట్ ఒక 1 or 2 సాంగ్స్ పెట్టుంటే బాగుంటుంది. బట్ దగ్గర 5 to 6 సాంగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ మన స్టోరీకి అయితే ఎక్కడ అయితే హెల్ప్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గర్ల్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎందుకు ఒక్కొక్క టీం అనేది ఆడాలి, సో వాళ్ళకి స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ మూవీలో అయితే ఇక్కడ చెప్పలేదు. సో వాళ్ళు ఏదో టైంపాస్ కోసం ఆడుతున్నట్టు ఉంటుంది తప్ప గేమ్ తప్ప. సో వాళ్ళకి ఒక పర్పస్ ఉంటుంది. వాళ్ళ స్పోర్ట్స్ అనేది గెలవాలన్నట్టు ఏమైతే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్కొండ హై స్కూల్ మూవీ మనం చూసుకుంటే కనుక అందులో క్రికెట్ మీద అయితే ఆ మూవీ అయితే ఉంటుంది. సో ఆ మూవీ ఒక వాళ్ళకి ఏంటంటే ఆ గ్రౌండ్లో ఒక బిల్డింగ్ అయితే కట్టాలి, దాంతో స్పోర్ట్స్ అవసరం లేదు అంటారు. అండ్ విజిల్ మూవీ మనం చూసుకుంటే కనుక అందులో వాళ్ళ ఫుట్బాల్ టీం ఉంటుంది కదా, అమృత నాయర్ కానీ అండ్ రేబోజాన్ కానీ అండ్ పాండ్యమ్మ కానీ. సో వాళ్ళందరికీ స్పోర్ట్స్ అనేది చాలా అవసరం. బికాస్ స్పోర్ట్స్ అనేది వాళ్ళకి ఒక లైఫ్. సో వాళ్ళ స్పోర్ట్స్లో ఎలాగైనా సరే గెలవాలి, వాళ్ళకి అది గెలిస్తే కానీ వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. బట్ ఈ మూవీలో అలా కాదు. సో ఈ మూవీలో గర్ల్స్ అందరూ ఏదో టైంపాస్ కోసం గేమ్ ఆడుతున్నట్టు ఉంటుంది తప్ప. సో వాళ్ళకి స్పోర్ట్స్ ఎంత అవసరము అనేది ఎక్కడైతే ఉండదు. ఏదో టైంపాస్కి ఒక గేమ్ ఆడామన్నట్టు ఉంటుంది తప్ప ఆ స్పోర్ట్స్ వాళ్ళ లైఫ్లో పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. అని ఈ మూవీలో ఒక సీన్లో అయితే ఫాదర్ వచ్చి మా పిల్లల్ని ఆడొద్దు అంటారు. నెక్స్ట్ సీన్లో అయితే అందరూ గేమ్ అయితే ఒక సీన్లో ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా పిల్లల్ని అయితే మేము ఎలా చేయమని చెప్తారు. బట్ నెక్స్ట్ సీన్లో అందరూ అయితే ఎలా చేస్తారు, ఇలా పర్పస్లెస్ సీన్స్ అయితే చాలా అయితే ఉంటాయి. అండ్ మూవీ అసలు అండ్ ఫైనల్గా ఇలాంటి ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీస్లో మనం చూసేటప్పుడు ఏమవ్వాలంటే ఫైనల్ మ్యాచ్ అనేది చాలా క్రూషియల్ అయితే అవ్వాలి. సో దానికి ఒక మూమెంట్ అనేది బిల్డ్ చేయాలి. సో ఆ మూమెంట్లో ఆ టీం వాళ్ళు గెలిచినప్పుడు మనకు ఒక హై అనేది ఇవ్వాలి. బట్ ఈ మూవీలో ఆ హై అంటూ ఎక్కడైతే ఉండదు. ఏదో ఇదొక స్పోర్ట్స్ డ్రామా, ఏదో ఒక టైంపాస్ కోసం అన్నట్టు ఉంటుంది తప్ప స్పోర్ట్స్ని పెద్ద సీరియస్నెస్ అన్నట్టు ఏమైతే ఉండేది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.5 out of 5. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే చేస్తే ఇది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కన్నట్టు అయితే ఈ మూవీలో అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.